నిరంజన్ గారు ప్లీజ్ హోల్డ్ రామరెడ్డి గారు ఇక్కడ అంశం జాతీయ రాజకీయాలు కాసేపు పక్కన పెడితే తెలంగాణకు మన రామూర్తి గారు వేసిన క్వశ్చన్ ఏంటి అంటే ఇటు బీజేపీ గానీ అటు కాంగ్రెస్ గానీ తెలంగాణకు నిధులు తీసుకురావడంలో ఎంపీలు విఫలం అవుతున్నారు. ఎందుకు విఫలం అవుతున్నారు? ఇక్కడ ఓట్లు కావాలి కానీ మీరు తెలంగాణ ప్రజలకు నిధులు తీసుకురాలేరా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. వంశీ గారి ఆడియో డిస్టర్బ్ అవుతుంది, కొంచెం పీసీఆర్ కొంచెం క్లియర్. రామూర్తి గారు సారీ ప్లీజ్ వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. రామరెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. మేము పసుపోటు తెచ్చింది ఎవరు? రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించిన ఎవరు? ఇవాళ చెన్నైకి వెళ్ళి సూపర్ మన బడ్జెట్ లా ఏ రాష్ట్రానికి ఇచ్చిన దాంట్లో 2 చెన్నై సూపర్ ఫాస్ట్ ట్రైన్లది తెలంగాణకే వచ్చింది. చెన్నైది కానీ ఇది కానీ అయిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు శాంక్షన్ ఇచ్చారు, నెంబర్ కూడా అలాట్ చేసిర్రు. వీళ్ళు చేసేవన్నీ తెచ్చుకుంటారు. ఏదన్నా రాందంటే దాన్ని పట్టుకోరు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డీకేఆర్ ఉన్నారు, జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఆశగా ఎదురు చూసే పరిస్థితి. కానీ ఎందుకు సాధించలేకపోయారు? సాగునీటి ప్రాజెక్టులపై ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? మీరు డిపిఆర్ఐ ఇవ్వలేదు దాన్ని ఇప్పటికీ. రైల్వే స్టేషన్ చూడండి, బీఆర్ఎస్ హయాంలోనే డిపిఆర్ సబ్మిట్ చేసిన పరిస్థితి కదా సార్. నేషనల్ హైవే చూడండి, వీళ్ళు గ్రామాలలో సీసీ రోడ్లు చూడండి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెగా కృష్ణ అంటే కదా. ఇప్పుడు మెగా కిషన్ రెడ్డికి ఎవరు ఇస్తున్నారు? మీరే ఇస్తున్నారు. మీ రాష్ట్రాల్లో అరే గంగమ్మ మీద ఎక్కువ చేసింది కూడా మెగా వాళ్ళే. మీరు మాట్లాడుతుంటాండి. ఒక నిమిషం ఆగండి. గంగ మీద కూడా ఎక్కువ కాంటాక్ట్ అవసరమే చూసుకోండి. ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు ఏంటి రామూర్తి గారు మెగా కంపెనీ మేము రాగానే రాలేదండి. మెగా కంపెనీ పెద్ద కంపెనీ, దాని గురించి మాట్లాడితే మీకు ఎందుకండి? ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. తెలుస్తుంది, నేను చెప్తున్నారు. అదాని అంబానీ ఎప్పటిలో మెగా కంపెనీలకు అప్పుడు తెలియదు. మీకు తెలియదు అండి. అసలు డిపిఆర్ గురించి మీకు తెలియదు. అసలు డిపిఆర్ అసలు పంపలేదు అంటున్నారు. పంపిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకానికి జాతీయ హోదా ఇస్తున్నారు. 70,000 100 ఉన్నాయి హామీలు, ఎన్నికల హామీలు. ఏం మీరు నేను చెప్తాయి కదా. మీరు ఒక్క నిమిషం రామూర్తి గారు ప్లీజ్ కంటిన్యూ. రామరెడ్డి గారు మీకు టైం ఇస్తా. రామరెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను నేను. రామరెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తా. రామూర్తి గారు ఏంటి మీ వాయిస్ ఏంటి? కాపుకున్నారు మీరు. ఆంధ్ర ఎందుకు ఆంధ్ర తెలంగాణ అని ఇప్పటికదే ఇంకా చెప్పుకొని తిరుగుతారు మీరు. ఏ సెంటిమెంట్ కా సెంటిమెంట్ ఉండాలి. మహారాష్ట్ర సెంటిమెంట్ మహారాష్ట్రకు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ కు ఉండాలి, అదే గుజరాత్ సెంటిమెంట్ గుజరాత్ కు ఉండాలి. ఏ రాష్ట్రానికి దాని ఆత్మ చంపితే మిమ్మల్ని చంపుతారు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక నిమిషం ఏమంటున్నా, ఒక నిమిషం బాగండి, నేను క్లియర్ చెప్తున్నాగండి. ఏమంటున్నా, గత 9.5 ఏళ్ళలో మేము మున్సిపాలిటీలకు చేసిన కూడా చెప్తా. 1,21,294 కోట్లు ఖర్చు పెట్టినాము. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చెప్తున్నా. నిన్న అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 17,442 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు వాస్తవంగా ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి గాలికి వదిలిండు. అదే విధంగా మేమున్నప్పుడు కొత్త రోడ్లు, కొత్త కాలువలు, కొత్త విద్యుత్ దీపాలు, అదే విధంగా పార్కుల అభివృద్ధి, అదే విధంగా హరితహారం, సెంటర్ లైటింగ్, అదే విధంగా పారిశుద్ధ్య నిర్వహణ, అదే విధంగా డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, ఓపెన్ జిమ్లు, అదే విధంగా క్రీడా ప్రాంగణాలు, అదే విధంగా వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, అదే విధంగా సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ సంబంధించిన మార్కెట్లు. ఈ విధంగా మేము 29.5 ఏళ్ళలో మేము అది చేస్తాం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కూడా చాలా అంశాలు మాట్లాడుతూ, ఇప్పుడు మిత్రుడు కాంగ్రెస్ సంబంధించిన మిత్రుడు మాట్లాడుతూ రైతు బంధు విషయం చెప్పాడు. అసలు రైతు బంధు గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. మేమున్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 23 లెక్కలే చెప్తా. 23లో మేమున్నప్పుడు ఎందుకంటే 68.99 లక్షల మందికి రైతు బంధు ఇస్తున్నామండి. అప్పుడు వీళ్ళు ఏమన్నారే, రైతులందరూ ఖచ్చితంగా ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా, 68.99 లక్షల రైతులకు మేము రైతు బంధు ఇచ్చినాం. ఇందులో మొత్తం అన్ని రాళ్లకు రప్పలకు పోతానే అని ప్రాపగండా క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు నిన్న ముఖ్యమంత్రి చెప్పింది, ఈ రోజు పేపర్లో వచ్చింది. 69,39,548 మందికి ఇస్తామని చెప్తున్నారు. అంటే మేము ఇచ్చిన దానికంటే 40,548 మందికి ఎక్కువ ఇస్తున్నారు. అంటే
మహాపడి సంఖ్య కంటే 40,000 చిల్లర పెరిగిందండి. రామూర్తి గారు ఒక చిన్న సబ్మిషన్ నాది. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే లెక్కలు ఉన్నాయో మేము ఖర్చు పెట్టాము, మేము మున్సిపాలిటీలకు ఇచ్చామంటే వీటిల్లో మా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. ఆ నిధులు మేమే ఇచ్చామని. 28 రాష్ట్రాలు 8 ఒక నిమిషం ఆగండి, ఆయనకు మధ్యలో రాకని చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను రాలేదు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఎట్లా వచ్చినాయో ప్లీజ్ సంయమనం పాటించండి రామూర్తి గారు. ఈ సభతి పోయిందని నాకు అర్థం కాదండి. మధ్యలో నేనేమంటున్నా, బీజేపీ ఒకటి రామూర్తి గారు ఆగండి, నేను చెప్తా వినండి. ఎన్నికల ముందు నేను ఒకటే చెప్తున్నా, టైం ఇస్తా ప్లీజ్. రామరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడమనండి రామరెడ్డి గారిని. నేనేమంటున్నా, బీజేపీ ప్రభుత్వం నేను ఇప్పుడు వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, ఎందుకంటే 3 పర్యాలుగా 2 బడ్జెట్ లో వాస్తవంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది 0. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా వచ్చింది. ఒడిశా లాగా స్పెషల్ గా, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లాగా స్పెషల్ గా, లేకపోతే గుజరాత్ లాగా స్పెషల్ గా అయితే మాకు ఏమి ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే నిర్మలా సీతారామన్ అక్కడ ఉన్నది కాబట్టి ఆమె తెలంగాణ వ్యతిరేక విషయం అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే ఎన్నికలకు ముందు అసెంబ్లీ స్టేట్మెంట్ ఇచ్చేసారు ఒక్కసారిగా. 100% అండి. నేను ఏమంటున్నా విషయాలు కూడా చెప్తా. తెలంగాణ పేరు చెప్పాక నడుముఖం పెడుతుంది, తెలంగాణ పేరు చెప్పి ఇటుముఖం పెడుతుంది. ముచ్చట ఎందుకు మాట్లాడితే ఒక చిన్నమ్మ తప్ప, సుష్మా స్వరాజ్ తప్ప బీజేపీలో ఉన్న టాప్ టు బాటం నాయకులందరూ మాకు శత్రువులే. ఇంకోటి ఏంటంటే ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు క్లియర్ గా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏమన్నది, బీజేపీకి బీఆర్ఎస్ కు పడదు, అసలు ప్రధానమంత్రి అయితే విలువ ఇయ్యరు, వీళ్ళకి అసలు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య రిలేషన్షిప్ అసలు ఒక నిమిషం ఆగండి బ్రదర్, రిలేషన్షిప్ పెట్టుకోవడమే తెలియదు, వీళ్ళు చేయబట్టే రాష్ట్రానికి కేంద్రం నుంచి మళ్ళీ ఈ రోజు అధికారం రాగానే అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ఒకటి అంటే అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేకుంటే ఒక మాటనా? ఈ విధంగా ద్వంద్వ వైఖరితో మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు. రామూర్తి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. మొత్తంగా వీరశేఖర్ గారు ఏంటి, పార్టీలన్నీ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అన్ని పార్టీలకి ఎజెండా మాత్రం తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే. ఆ తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నారా?